Dear students, this is integration VSCQs 2 marks. I am Mr. Mohan Kumar from Mohan's Maths Academy. Okay. ఈరోజు మనం VSCQ సబ్స్టిట్యూషన్ మోడల్ డిస్కస్ చేద్దాం. ఇది క్వశ్చన్. ఇందులో మనకి ఒక దాన్ని టీ అనుకోవాలి. దేన్నైనా మనం టీ అనుకుంటే దాని డెరివేటివ్ కూడా అక్కడ కనబడాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఉదాహరణకి మనకి లాగ్ ఎక్స్ని టీ అనుకుంటే దాని డెరివేటివ్ 1/x ఇక్కడ ఉంది. ఎక్స్ అంటే కింద ఉంది కాబట్టి 1/x కింద మనం తీసుకోవచ్చు. సో డెరివేటివ్స్ నాలెడ్జ్ మనకి ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ ఎక్స్ని కొంచెం పక్క జరుగుతాం. డినామినేటర్లో ఉంది కదా, దీనిలో పక్క జరుగుతాం. ఇక్కడికి వస్తుంది. మరి న్యూమరేటర్లో ఏం చేద్దాం? 1 వేద్దాం. దానివల్ల మనకేమీ ప్రాబ్లం ఉండదు. దిస్ ఇంటూ 1 ఈజ్ దిస్ ఓన్లీ బై ఎక్స్. ఓకే, ఇక్కడ మనం ఈ లాగ్ ఎక్స్ని టీ అనుకుంటాం. అంటే టీ ఉన్న పార్ట్ ఇది. సో దిస్ ఈజ్ టీ పార్ట్. ఈ లాగ్ ఎక్స్ డెరివేటివ్ 1/x అంటే డిటీ. ఇదంతా కలిపి డిటీ పార్ట్ అవుతుంది. ఓకే, let log x equal to t. log x డెరివేటివ్ ఎంత? మనం బోత్ సైడ్స్ విత్ రెస్పెక్ట్ టు x డిఫరెన్షియేట్ చేద్దాం. సో log x డెరివేటివ్ 1/x. ఇప్పుడు ఇక్కడ dx రాయాలి. లెఫ్ట్ సైడ్ dx రాయాలి. t కి డెరివేటివ్ 1. సో 1/x dx becomes dt. సో ఇదంతా కలిపి డిటి అయింది. దీన్ని మనం టీ పార్ట్ అనొచ్చు. దీన్ని డిటి పార్ట్ అని అనుకోవచ్చు. సో టీ పార్ట్ డిటి పార్ట్ స్పష్టంగా ఉండాలి. ఇప్పుడు సమ్మంతగా ఎక్స్ఎల్లో డిఎక్స్లో ఉన్న సమ్మని మనం టీలు డిటీలోకి మార్చేద్దాం. లాగ్ ఎక్స్ అంటే ఏమనుకున్నాం మనం? టీ అనుకున్నాం. సో లాగ్ ఎక్స్ ప్లేస్లో టీ అని రాద్దాం. అయిపోయింది. ఈ 1/x dx ఏమైంది? డిటీ అయింది. సో ఇదంతా కలిపి డిటీ అయింది. మనకి ఇంటిగ్రేషన్లో ఫార్ములాస్ నేర్చుకుందాం. ఇంటిగ్రల్ sin x dx ఈజ్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి అని. ఇదే ఫార్ములా ఇక్కడ అప్లై చేద్దాం. ఇక్కడ ఎక్స్లు డిఎక్స్లో ఉంది, ఇక్కడ టీలు డిటీలో ఉంది. ఇదే లాజిక్ ఇక్కడ కూడా వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? మైనస్ కాస్ టీ ప్లస్ సి. ఇక్కడ మనకి ఆన్సరు టీల్లో ఉండకూడదు, ఎందుకంటే సమ్మంతా ఎక్స్ఎల్లో ఉంది కాబట్టి ఆన్సర్ కూడా ఎక్స్ఎల్లో ఉండాలి. సో ఏం చేద్దాం? ఈ టీ అంటే ఏంటి? లాగ్ ఎక్స్ ప్లస్ సి. ఓకే, ఆన్సర్ ఈస్ minus cos log x plus c. That's it.